డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళంతా సమీక్షలతో బిజీగా గడపనున్నారు. సోషల్ ఆడిట్, ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్షిస్తారు. పచ్చదనం పెంపు, అటవీ సంరక్షణపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తొలి రోజే సుదీర్ఘ సమీక్షలతో అధికారులను ఆశ్చర్యపరిచారు. డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు ఆయన కీలకమైన 4 శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజు సుమారు 6 గంటల పాటు ఆయన సమీక్షలు నిర్వహించారు. ఆయా విభాగాల అధికారులతో కీలక అంశాలపై చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఏపీలోని సర్పంచ్లకు మంచి రోజులు రానున్నాయి. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించడంతో సర్పంచ్లో ఆశలు చెగురించాయి. తొలి సమీక్ష సమావేశంలోనే సర్పంచ్ల అధికారులపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. సచివాలయాన్ని సర్పంచ్ల పర్యవేక్షణలోకి తీసుకొచ్చేలా కసరత్తు చేయనున్నారు. వైసీపీ హయాంలో సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా మారారు. సర్పంచ్లకు నిధులు, విధులు లేకుండా జగన్ ప్రభుత్వం అడ్డుపడింది. పంచాయతీ స్థాయిలో సర్పంచ్లకు విశేష అధికారాలు ఇచ్చేలా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధుల్లోనూ ప్రభుత్వ పెత్తనం ఉండబోదని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ నిర్ణయాలపై సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు పవన్ కళ్యాణ్. నిన్న మధ్యాహ్నం అటవీ, పర్యావరణ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆయా శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆ వివరాలను జాగ్రత్తగా ఆయనే నోట్ చేసుకున్నారు. త్వరలోనే మరోసారి ఆయా శాఖల అధికారులతో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఇక గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యానవన సంబంధిత పనులకు నిధులు పెంపుదల చేయడం అటు రైతులు, ఇటు ఉపాధి హామీ కూలీలకు భరోసా కల్పించడంలో భాగమే అని తెలిపారు. అటవీ శాఖపై సమీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ అటవీ పరిరక్షణ అంశాలు, కాలుష్య నియంత్రణ, పర్యావరణ సంబంధిత విషయాలపై ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చించారు. సామాజిక వనాలు, నగర వనాల పెంపు, జీవ వైద్య మండలి కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. మడ అడవుల పరిరక్షణ, వాటిని పెంచడంపై కూడా చర్చించారు. పచ్చదనం పెంచడం, అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, తొలి రోజే ఒక హిస్టరీ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. వివిధ రకాల అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నిన్నైతే మాత్రం పూర్తిగా ఆయన అధికారాలను చేపట్టిన తరుణం నిమిషం నుంచి కూడా ఆయన అధికారాన్ని పరుగులు పెట్టించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఆయనకి కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం అని, గ్రామాలే పెట్టుకోవాలని నినాదం ఏదైతే ఉందో గాంధీజీ చెప్పిన విధంగా ఆయన సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. కాబట్టి గ్రామీణాభివృద్ధి శాఖ, అదేవిధంగా నీటిపారుదల, ఇలా అటవీ శాఖ అన్ని కూడా గ్రామానికి అనుసంధానమైనటువంటి శాఖలను ఆయన గ్రహించుకోవడం జరిగింది. ఆ శాఖలకి న్యాయం చేసే విధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థ మొత్తం కుంటుపడిపోవడం, పంచాయతీ వ్యవస్థలో నిధులు లేక పంచాయతీకి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు తరలించినటువంటి పరిస్థితి కావచ్చు. పంచాయతీల్లో నిధులు లేక శానిటేషన్ కూడా చేయలేనటువంటి దుస్థితి వచ్చినటువంటి పరిస్థితి కావచ్చు. పంచాయతీలో కరెంటు బిల్లులు ఓవర్గా రావడం, గతంలో ఎప్పుడు లేని విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నటువంటి కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు పంచాయతీలు చెల్లించే విధంగా తీర్మానాలు తీసుకొచ్చి ఆ కరెంటు బిల్లులు వసూలు చేయడం కావచ్చు. ఇంటి పన్ను, కుళాయి పన్ను, ఇతర పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బును కూడా
ఏదైతే జమ చేసినటువంటి ఖాతా నుంచి అధికార పార్టీ వివిధ పథకాలకు మళ్లించడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా అటు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పంచాయతీల్లో కీలక భూమిక పోషించేటటువంటి సర్పంచ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సర్పంచ్ వ్యవస్థ మొత్తం నాశనం కావడానికి మాత్రం అటు పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోయినటువంటి పరిస్థితి. అందుకని ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు, ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు, వాటన్నిటినీ కూడా వెలికి తీసి ఎక్కడ కూడా మళ్ళా ఇటువంటి ఇబ్బంది రాకుండా పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ కి విశేష అధికారాలు ఉండే విధంగా పంచాయతీలో గ్రామానికి మొదటి పౌరుడుగా కావచ్చు, మొదటి పౌరాలు కావచ్చు ఉండేటటువంటి వ్యక్తులకి వారి యొక్క బాధ్యత కంపల్సరిగా ఉండాలి. గ్రామాభివృద్ధి జరిగితేనే దేశాభివృద్ధి జరుగుతుందనే కోణంతో ఆయన అధికారులందరికీ కూడా సమీక్షలు నిర్వహించి ఏదైతే ఇక్కడ అసలు ఈ అధికారులు ఈ సచివాలయ వ్యవస్థ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏదో సచివాలయ వ్యవస్థకి సర్పంచ్ కి ఎందుకు సంబంధం లేకుండా పోయింది అంటే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కి ఎటువంటి అధికారాలు లేకుండా అధికారులకే అధికారాలు ఏ విధంగా కట్టబెడతారు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ కి కంపల్సరీగా అధికారాలు ఉండాలి కూడా ఆయన సుదీర్ఘంగా చర్చించారు. చర్చించి దానికి సంబంధిత 10 నెలల గడువు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. 10 నెలల్లో పూర్తిగా దీనిపైన అవగాహన రావాలి. మొత్తం అందరికీ కూడా పంచాయతీ సర్పంచులందరికీ కూడా వారి విధులు కావచ్చు, వారికి కేటాయించిన విధులు కావచ్చు, ఎక్కడ కూడా ఆటంకం లేకుండా కూడా ముందుకు సాగాలని చెప్పడం జరిగింది. అదే విధంగా సచివాలయ వ్యవస్థ కూడా సర్పంచ్ కిందనే ఉండాలనే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే గ్రామీణ నీటి పారుదల కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇతర అంశాల్లో కూడా ముఖ్యంగా వాటన్నిటినీ కూడా ఎక్కడైతే కూడా అనారోగ్య ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నాయి, శానిటేషన్ సరిగ్గా లేనటువంటి ప్రాంతాల్లో వాటన్నిటి కూడా అతి త్వరగా శానిటేషన్ చేసే విధంగా పంచాయతీలకి ఏ విధంగా ఎన్ఆర్టీఎస్ నిధులు కావచ్చు, ఇతర నిధులు ఏమొచ్చినా సరే పంచాయతీ సర్పంచ్ మరియు వారు పంచాయతీకి వాడే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన జరుగుతుంది. అదేవిధంగా అటవీ శాఖ ఆయన జరిగింది. పూర్తిగా ఆయన ఈ రోజు కూడా ఉదయం 10 గంటల నుంచి ఆయన అందుబాటులో ఏదైతే క్యాంప్ కార్యాలయంలో అధికారులు. రైట్, థ్యాంక్ యూ. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.